మంచిగా జీవించండి నాయన, ఎవరికి హాని చేయొద్దు, వీలైతే సమాజానికి మేలు చేసే పనులు చేయండి, సమాజానికి హితకరమైన కార్యక్రమాలు చేయండి, కనీసం హాని మాత్రం చేయొద్దు అని చెప్తే సరిపోతుంది కదా. కానీ మతం మారాల్సిందే, మా యేసు వచ్చేస్తున్నాడు, సమయం లేదు మిత్రమా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, ఈ రకంగా ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు హిందువుల్ని? కనుక మీరు చేసే ప్రచారాల ప్రమాణాలని మనం కొలతలని తీసుకుంటే అంబేద్కర్ గారు నరకానికి పోతారనేది నిస్సందేహం. ఈ సందర్భంలో నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఈ మధ్య మన రంజిత్ ఓఫిర్ గారు అంబేద్కర్ గారిని కాదు, మదర్ తెరిసా గురించి ఏదో వ్యాఖ్యానం చేశారని చెప్పి పరిపూర్ణానంద స్వామిని నిలదీశారు. ఆయన ర్యాలీలు కూడా చేశారు. ఈ మధ్య అంబేద్కర్ గారి పేరు మీద ర్యాలీ చేశారు, మహాత్మా గాంధీ గారి మీద ర్యాలీ చేశారు. మరి మహాత్మా గాంధీని అంబేద్కర్ గారిని చూస్తే ఈయన దేవుడు అయినటువంటి బైబిల్ దేవుడు నరకంలో వేస్తున్నాడు.